భక్తులారా, ఈ కలియుగంలో ప్రతి మనిషి జీవితంలో బాధ, భయం, అవమానం, నిరాశ తప్పక వస్తాయి. అలాంటి సమయంలో నీ దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాను. నేనే దుర్గమ్మను, నీ తల్లి, నీ రక్షకురాలిని. బిడ్డ, నువ్వు పడుతున్న కన్నీళ్లు వృధా కావు. ప్రతి కన్నీటి బొట్టు రేపటి విజయానికి విత్తనమే. నిన్ను తక్కువ చేసిన వాళ్ళు ఉన్నారా? నీ శక్తిని నమ్మని వాళ్ళు ఉన్నారా? గుర్తుపెట్టుకో, సింహం నడిచేటప్పుడు కుక్కలు అరుపులు ఆపలేవు. నువ్వు భయపడకు. ఎందుకంటే భయం పుట్టింది మనిషికి, శక్తి పుట్టింది అమ్మవారికి. ఆ శక్తి నీలోనే ఉంది బిడ్డ. పరీక్షలు వచ్చినప్పుడు వెనక్కి తిరగకు. కష్టాలు నీకు శత్రువులు కావు, నీ శక్తిని గుర్తు చేసే గురువులు. నువ్వు న్యాయంగా ఉన్నంత వరకు నేను నీ వెంటే ఉంటాను. నిన్ను మోసం చేసిన వాళ్లను కాలమే శిక్షిస్తుంది. నువ్వు ప్రతీకారం కోరవద్దు. ధైర్యంగా ఎదురు నిలబడు. గుర్తుంచుకో బిడ్డ, ఒక్కసారి నువ్వు లేచి నిలబడ్డావంటే నిన్ను కూల్చే శక్తి ఈ భూమి మీద ఎవరికీ ఉండదు. నీ శరీరం అలసిపోయినా నీ మనస్సు అలసిపోనివ్వకు. ఎందుకంటే నీ మనస్సే నీకు అసలైన ఆయుధం. ప్రతి ఉదయము నన్ను తలుచుకుని నేను ఓడిపోను అని చెప్పు. నీ మాటలే నీ భవిష్యత్తుకు రాసుకుంటాయి. బిడ్డ, నీ జీవితం అద్భుతంగా మారబోతోంది. కాస్త ఆలస్యం అవుతుంది, కానీ అన్యాయం కాదు. నమ్మకంతో ముందుకు నడువు. నీ తల్లి దుర్గమ్మ ఉండగా నీ రక్షణ బాధ్యత నాదే.